డీసీసీ అధ్యక్షులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి క్లాస్ తీసుకున్నారా? మీరు చెప్పేది ఒకటి, మీ పెర్ఫార్మెన్స్ చెప్తోంది మరొకటని సమావేశంలో కొందరు డీసీసీ ప్రెసిడెంట్లకు షాక్ ఇచ్చారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు సహకరించడం లేదంటూ డీసీసీలు మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇచ్చారా? డీసీసీల 1-to-1 మీటింగ్లో ఎలాంటి చర్చ జరిగింది? మేడంకు డీసీసీలు ఏం చెప్పారు? డీసీసీ ప్రెసిడెంట్లకి మేడం ఎలాంటి సందేశం ఇచ్చారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏఐసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ డీసీసీల పనితీరుపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గాంధీభవన్లో 2 రోజుల పాటు 39 మంది డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. గడిచిన 6 నెలల్లో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. డీసీసీల పర్ఫార్మెన్స్ పై తనకున్న ఫీడ్బ్యాక్తో లిస్టు ముందు పెట్టుకుని డీసీసీ అధ్యక్షులతో మాట్లాడారట మీనాక్షి నటరాజన్. 6 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సర్ ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చింది? మండల కమిటీలు పూర్తి చేశారా లేదా? జిల్లాలో ఉన్న వివాదాలేంటి? వాటికి కారణమేంటి? పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారా అనే అంశాలను మీనాక్షి నటరాజన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మేడం నోటీసులో అన్ని విషయాలు ఉండవని కొందరు డీసీసీ అధ్యక్షులు కొన్ని అంశాలు చెబితే తన దగ్గరున్న సమాచారంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి క్రాస్ చెక్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో కొందరు డీసీసీలు మాటల కోసం తడుముకోవాల్సి వచ్చిందంటున్నారు. ఖైరతాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని మీనాక్షి నటరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారట. షో చేస్తూ కార్యక్రమాలు చేయటం కాదు, ప్రజల్లోకి లోతుగా వెళ్లేలా చేయాలని మేడం నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఇక కొందరు డీసీసీలు జిల్లాలో ఉన్న ఇబ్బందులు ఏకరువు పెట్టారట. ఎందుకు యాక్టివ్గా పనిచేయటం లేదని అడిగితే చేయాలనే ఉన్నా తమకు ఎమ్మెల్యేలు, ఎంపీ, సీనియర్లు పూర్తిస్థాయిలో సహకరించడం లేదన్నారట. జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు పిలిచినా రావటం లేదని, తమకు సమాచారం లేకుండానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మేడం దృష్టికి తీసుకెళ్లారట. మేం వాళ్ల స్థాయి కాదన్న ధోరణిలో ఉన్నారని మీనాక్షికి చెప్పుకున్నారట కొందరు డీసీసీ ప్రెసిడెంట్లు. డీసీసీ అధ్యక్షులే జిల్లాకి బాస్, మీరే ఫైనల్. మీకు జిల్లాలో ఉన్న నేతలు నచ్చినా నచ్చకపోయినా అందర్నీ కలుపుకొని పోవాలని మీనాక్షి నటరాజన్ సూచించారట. ఎవరు సహకరించకపోయినా పార్టీ దృష్టికి తీసుకురావాలని, మౌనంగా ఉండొద్దని చెప్పారట. పార్టీ బలోపేతమే మన ముందున్న లక్ష్యం, అంతిమంగా పార్టీ ఫైనల్ అంటూ డీసీసీలకు మీనాక్షి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు నేతల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు మీనాక్షి నటరాజన్. రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ వరుస సమీక్షలు, ముఖాముఖి కార్యక్రమాల ద్వారా తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తులను తగ్గించి పార్టీ శ్రేణుల్లో సమన్వయాన్ని పెంపొందించడంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 3 ఏళ్లు సమీపిస్తున్న తరుణంలో ఈ గొడవలు, పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు అధికార పార్టీలో కలవరపెడుతూనే ఉన్నాయి. ఈ 3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు మారారు. మీనాక్షి నటరాజన్ మాత్రం తనదైన శైలిలో అధిష్టానం బలమైన ఆశీస్సులతో ట్రీట్మెంట్ ఇస్తూ వెళ్తున్నారు. మధ్యలో ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేవంత్కు, ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగినా అవి మబ్బుల్లా తేలిపోయాయి. అయితే కాంగ్రెస్లో సహజ సిద్ధమైన జగడాలు ఈ మధ్య కాలంలో బాగా శృతిమించాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చాలా పవర్ఫుల్. వారి మాట జవదాటేది కాదు. వారి కనుసన్నుల్లోనే పార్టీ వ్యవహారాలు సాగేవి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ జిల్లా బాస్ చెప్పినట్లు వినేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన తాము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి మాట ఎందుకు వినాలన్నది చాలామంది శాసనసభ్యులు, ఎంపీల అభిప్రాయంగా ఉంది. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అలంకారప్రాయమైంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే జిల్లా పార్టీ సారథులుగా ఉన్నా గట్టిగా నోరు తెరిచి ఏమీ చెప్పలేని దుస్థితి. దాంతో వర్గపోరు తీవ్రం అవుతోంది. సమస్యలు పెరుగుతున్నాయి. అవి జిల్లా పరిధి దాటి గాంధీభవన్ మెట్లెక్కే వరకు వచ్చాయి. జిల్లా స్థాయిలోని పార్టీ సారథులు వీటికి అడ్డు చెబితే మరోలా ఉండేదనే అభిప్రాయం ఉంది. కానీ పార్టీ పెద్దలు చూసుకుంటారులే అనే భావనో ఏమో చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో మీనాక్షి నటరాజన్ ట్రీట్మెంట్ ఇవ్వక తప్పటం లేదు.
ఇదే సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రస్తావించిన అంశాలను ఇగ్నోర్ చేయడానికి లేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి డీసీసీల మీటింగ్లో కీలకమైన అంశాలు మేడం దృష్టికి వచ్చాయి. మీనాక్షి నటరాజన్ కూడా డీసీసీలకు చెప్పాల్సింది చెప్పారు. మరి మేడం రివ్యూలతో తెలంగాణ కాంగ్రెస్ ఏకతాటిపైకి ముందుకు కదులుతుందో, మేం ఇంతేనని మొండికేస్తుందో చూడాలి.